హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, గత 3 నెలల క్రితం అనగా 90 రోజుల క్రితం నేను చేస్తున్న యూట్యూబ్ వీడియోకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది. నిన్న అనగా 4వ తారీఖు 4వ నెల 2024 నాడు కమ్యూనిటీ గైడ్లైన్స్కు వచ్చినటువంటి స్ట్రైక్ రిమూవ్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ. అందుకే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వీడియోలు చేయాలి. ఈ స్ట్రైక్ కూడా ఎందుకు వచ్చిందంటే, జనవరి నెల లోపల ఫిబ్రవరి సంతకు వెళ్ళాను. అక్కడ మేకలు, గొర్రెలు, పశువులు, బర్రెల గురించి వీడియో చేశాను. ఆ పక్కనే ఉన్నటువంటి కోళ్ళ గురించి కూడా ఒక వీడియో చేశాను. అయితే కోడిపుంజులు 2 పోట్లాటకు దిగినాయి, కానీ కత్తులు లేవు. కత్తులు లేకుండా కోడి పందెం ఆడినట్లు కోళ్ళు పోట్లాడాయి. దానికి వైలెన్స్ అయిందనే ఉద్దేశంతో యూట్యూబ్ వారు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం నా వీడియోకు స్ట్రైక్ వచ్చింది. నేను ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా, కొంచెం కూడా ఆలోచన చేయకుండా స్ట్రైక్ వచ్చిందనే ఆవేశంతో ఆ వీడియోను డిలీట్ చేశాను. వీడియోను డిలీట్ చేసి నేను చాలా తప్పు చేశాను. ఎప్పుడే కానీ స్ట్రైక్ వచ్చినా, కాపీరైట్ వచ్చినా వీడియోను డిలీట్ చేయకూడదు. అవసరం అనుకుంటే అన్లిస్ట్లో పెట్టుకోవాలి. నేను ఆ విధంగా చేయలేదు. ఆవేశంతో వీడియోను డిలీట్ చేశాను. కాబట్టి మళ్ళీ ఆ స్ట్రైక్ పోవడానికి 90 రోజుల టైం పట్టింది. ఇంత టైం అంతా వేస్ట్. ఏ వీడియో చేసినా కానీ ఆచితూచి చేయవలసి వచ్చింది. నిజానికి నేను చేసినటువంటి వీడియో లోపల వైలెన్స్ అనేది లేనే లేదు, కానీ వైలెన్స్ ఉందనే విషయాన్ని యూట్యూబ్ వారు స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ కోడి పందాల ఆటలు నిషేధించబడింది, అంటే కత్తులు ఉంటాయి, హింస జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది అనే ఉద్దేశంతో యూట్యూబ్ వారు స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. అంత నిశితంగా పరిశీలించినటువంటి యూట్యూబ్ గైడ్లైన్స్ను కూడా మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరం కూడా, క్రియేటర్స్ అందరం కూడా ఏ కేటగిరీ అయినా సరే ముందు టెక్ ఛానల్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ వచ్చినప్పుడు ఎలా రిమూవ్ చేసుకోవాలి, కమ్యూనిటీ గైడ్లైన్స్ రూల్స్ ఏంది అనే విషయాన్ని ప్రతి ఒక్క యూట్యూబర్ తెలుసుకోవాలి. మనం ఏ కేటగిరీ వాళ్ళమైనా సరే. అందుకే ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ ఛానల్స్ గురించి బాగా తెలుసుకోవాలి. అందుకే ఈ గైడ్లైన్స్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ నేను చాలా మటుకు ఫేమస్ ఉన్నటువంటి టెక్ ఛానల్స్ను ఫాలో అవుతూనే ఉన్నా. అయినా ఆవేశంతో చిన్న పొరపాటు చేయడం వల్ల 90 రోజుల టైం నాకు ఒక శిక్ష పడినట్లు అయింది. ఏ వీడియో చేయాలన్నా ఆచితూచి చేయవలసి వచ్చేది. ఎందుకంటే మళ్ళా స్ట్రైక్ వచ్చింది అనుకో, ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 90 రోజులు నరకయాతన అనుభవించినట్లే ఒక రకంగా. ఆ రూల్స్ అనేది ఏందో మనం ముందు తెలుసుకోవాలి. ఒకవేళ రూల్స్ తెలియకుండా ఏదో వీడియోని పెట్టి మనం ఏదో చేస్తున్నాము అంటే మన ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా, యూట్యూబర్స్ అందరం కూడా ఆ టెక్ ఛానల్స్లో ముందు ఫాలో కావాలి. దాని ప్రకారమే మనం వీడియోలు చేయాలి. మనకు వ్యూస్ వచ్చినా రాకున్నా సరే ఫస్ట్ యూట్యూబ్ రూల్స్ మనం ఫాలో కావాలి. ఒకవేళ ఫాలో కాకుండా చేస్తే నా మాదిరి ఈ విధంగా అవుతుంది. ఒకవేళ వచ్చినా కూడా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా మనకు తెలియాలి. అది తెలియకుండా ఉంటే మన వీడియోలు చేసి కూడా వేస్ట్, మన ఛానల్ కూడా వేస్ట్ అవుతుంది. ఆ విధంగా వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్పుకుంటున్నాను. జనవరి 4న నాకు స్ట్రైక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అనగా ఏప్రిల్ 4 నాడు రిమూవ్ అయింది. ఈ విధంగా 90 రోజుల టైం పట్టింది. నిజానికి అందులో వైలెన్స్ ఉంది అంటే ఆ కోళ్ళకు కత్తులు లేవు, రక్తపాతం లేవు, ఏమి లేవు. జస్ట్ ఉట్టిగా ఫైట్ చేసినవి అంతే. దానికి యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్ ఇచ్చడం జరిగింది. నేనే ఆశ్చర్యపోయినా. అసలు అందులో వైలెన్స్ లేకుండానే ఈ విధంగా జరిగింది అని నేను మెయిల్ కూడా పెట్టడం జరిగింది. కానీ అంతకంటే ముందు నా వీడియో డిలీట్ చేశాను ఆవేశంతో. ఎప్పుడే కానీ స్ట్రైక్ వచ్చినా, కాపీరైట్ వచ్చినా వీడియోని ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదు. అన్లిస్టెడ్లా పెట్టాలి.
పెట్టిన తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి యూట్యూబర్ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కంగారు పడకూడదు. ఆ టెక్ ఛానల్స్లో ఫాలో కావాలి. లేకుంటే మనకు తెలిసినటువంటి సీనియర్ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అడిగే విషయాలన్నా తెలుసుకోవాలి. వీడియోని ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదు. చేస్తే నాలాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ చిన్న పొరపాటు వల్ల 90 రోజుల టైం అంతా వేస్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఏది ప్రాబ్లం ఉన్నా కానీ వీడియోను డిలీట్ చేయకూడదు, అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి అనేది నేను నేర్చుకున్నటువంటి విషయం. ఏది అయినా ప్రాబ్లం ఉంటే టెక్ ఛానల్స్ వాళ్ళకు కానీ, తర్వాత మనకంటే సీనియర్గా ఉన్నటువంటి అడ్వైజ్ ఇచ్చే ఛానల్స్ వాళ్ళను కానీ వాళ్ళకు రిక్వెస్ట్ అన్న చేసి ఏదో ఒక రకంగా అడ్వైజ్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఒకవేళ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. ఓకే, థ్యాంక్ యూ.